మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్‌తో సినిమా ఇండస్ట్రీకి రావడం వరకు ఫైన్. బట్ ఈ మ్యూజిక్ మీద లైక్ లెర్నింగ్ గాని ఇవన్నీ ఎక్కడ? నేను ఇన్‌ఫాక్ట్ అంటే ఓన్‌గానే నేర్చుకున్నా. ప్రతీదీ ఓకే. నేను ఓన్‌గా నేర్చుకున్నది. అంటే ఓన్‌గా ఇన్ ద సెన్స్ గురువు అనేది ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్‌కి ఎలా ఉంటుందంటే యూట్యూబ్ ఒకటి ఉంటుంది. సమ్ ట్యుటోరియల్స్ ఉంటున్నాయి. ఒకప్పుడు నేను నా ఫ్రెండ్స్ కొంతమంది అంటే ప్రోగ్రామింగ్ నేను ఫస్ట్ కంపోజిషన్ సరదాగా క్యాజువల్‌గా చేస్తూ ఉండేవాడిని. సీరియస్‌గా కెరియర్‌లోకి ఎంటర్ అవ్వాలని కాకుండా. సో, నేను క్రిటికల్ అబ్జర్వేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్స్ మనకెప్పుడు ఓకే. కంపోజిషన్‌కి అనుకుంటా. ఓకే. కంపోజిషన్ అని కాదు ఏదైనా ఏ ఎనీథింగ్. యాక్టివిటీకైనా. హ్మ్. హౌ వి ఆర్ అబ్జర్వింగ్ ద థింగ్స్ అండ్ హౌ వి ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్రెస్ దట్ త్రూ అవర్ ఎమోషన్. హార్ట్ ఫెల్ట్ ఎమోషన్ అనేదే చాలా క్లియర్‌గా ఉన్నామంటే అదొక అవుట్‌పుట్ వస్తుంది. అది అవుట్‌పుట్ జనాల వరకు వెళ్తుందా? లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే ముందు మనకు ఓన్‌గా మనకంటూ ఒక ఇది ఇది నా వర్క్ అని చూపించుకోవడానికి ఉంటుంది. సో, అలా నేను మ్యూజిక్ ప్యాషన్‌తో చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో, నా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు అలా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా మిడీ ప్రోగ్రామింగ్ దిస్ సార్ట్ ఆఫ్ స్టఫ్ అంతా స్లోగా వాళ్ళ నుండి చూస్తూ ఉండేవాడిని. సో, స్లోగా నాకు మైండ్‌లో ఇమాజినేషన్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ వి ఆర్ ఇమాజినింగ్ అండ్ హౌ వి ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ త్రూ ద వాయిస్ ఆర్ ఎనీ ఇన్‌స్ట్రుమెంట్. సో, ఆ నోట్ ఆ 88 కీస్‌లోనే ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్. ఏ రకంగా ఇప్పుడు ఏ రాగాలు తీసుకున్నా కూడా రాగం అనేది నేను ఒక స్నిప్పెట్ కింద అనుకుంటా. బికాజ్ దట్ ఈస్ ఎ క్రాక్డ్ ఐడియా. అక్కడి నుంచి ఏ ఐడియా కానీ మనం ట్రై చేస్తున్నా, ఒక కంపోజిషన్ ట్రై చేస్తున్నా కూడా అది జనాలకి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో, అలా మనం ఏం చేస్తున్నా కొన్ని రాగాలు బేస్డ్‌గా వెళ్తూ ఉంటాయి. తర్వాత రాగాలు బేస్డ్‌గా నేర్చుకున్నా. అది వేరే మామూలుగా ప్రాక్టికల్లీ అబ్జర్వేషన్‌తో నేర్చుకున్నవి ఓకే. ఉన్నాయి. ఓకే. మోస్ట్‌లీ సెల్ఫ్ టీచింగ్ ఇదంతా. సెల్ఫ్ టీచింగే. యాహ్!